స్థానిక గద్దలగుంట నెహ్రూ బొమ్మ సెంటర్లో నిర్వాహకులు రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారికి ఎంతో వైభవంగా పూల అలంకరణ మరియు నక్షత్ర హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి పూజా కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అనంతరం వినాయక స్వామివారి లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ బొమ్మ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ప్రతి ఏటా స్వామివారికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రామ్ సాయి నాయుడు తెలిపారు. ఓకే, ఇంకా ఉన్నాయి రాజా, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకొక సాంగ్ తప్పకుండా ముందుకెళ్ళమా, కొంచెం ముందుకెళ్ళదు. సిద్ధు సిద్ధు అప్పుడే కనిపించి Thank you. Okay, thank you. కొట్టారు క్లాప్స్ కొట్టారా కొట్టలేదు? వాళ్ళు క్లాప్స్ కొట్టరు కానీ ఇంట్లో ఆడాలి మొత్తం కట్టండి. ఇంట్లో మొదలు కట్టండి చక్కగా కొడతారు అనమాట. గట్టిగా మీ పిల్లలు కూడా చక్కగా డాన్స్ నేర్చుకోవాలనుకుంటే సంప్రదించండి. బాడీ ఫిట్నెస్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అలాగే క్లాసికల్ పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలనుకుంటే మేడం శివసాయి నాట్యాలయం అడ్రస్ వచ్చేసి బండ్లమిట్ట. ఆ బండ్లమిట్ట దగ్గర ఆ క్లాసికల్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మేడం గారిని సంప్రదించండి. ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. సాంగ్ ప్లీజ్. దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ ఆర్ఎస్ ఈవెంట్స్ ఫ్రమ్
గట్టిగా క్లాప్స్ కొట్టాలి బాయ్స్. అది సోనడలి ఆర్ఎస్ ఈవెంట్స్ ఫ్రమ్ ఒంగోలు. నితిక చెప్పండి. మనం వేసేదా టైం పడుతుంది. చూద్దాం నైట్ లేదా క్వార్టర్. బాయ్ కొంచెం బ్రదర్ వెనక్కి రండి బ్రదర్. జనిష్యమానాయేవ ప్రతి ఏకకపాలా భవంతే ఏకదైవ రుద్రో నిరముదయతే నాభిఘారయతే గథేయో ఇమాన్ ద్విషయంతే అందరూ కూడా స్వామివారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి. మహాకుంభదర్శనం ఇదంతా కూడా స్వామివారి నివేదితంగా ప్రతి సంవత్సరం ఇంకా వైభవంగా గణపతి నవరాత్రులు చేసే గణపతి గణపతి यथा देवे मशरदः सवेरा रोहिणी
नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्पुरोर्नमः। अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विश्वस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सुवरो अथैतं विष्णवे चरन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाये स्वाहेति पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। शम्भवे शम्भवे नमो नमश्च च नमश्च च शम्भवे च शम्भवे शम्भवे च शमयो भवे च शम्भवे च शमयो भवे च शम्भवे शम्भव इति शो भवे चमयो भवे च चमयो भवे च चमयो भवे च चमयो भवे च मयो भवे च नमो नमश्च च नमश्च च नमश्च च मयो भवे च चमयो भवे च चमयो भवे च मयो भव इति मयः भवे नमो नमः शङ्कराय शङ्कराय नमो नमश्च च नमः शङ्कराय शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय च नमः शङ्करायेति कराजा मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च नमो नमश्च च नमश्च च नमः शिवाय शिवाय नमो नमश्च च नमः शिवाय मयस्करायेति मयः कराजा नमो नमश्च च नमः शिवाय च शिवतराय शिवतराय नमो नमश्च च नमः शिवतराय च शिवतराय च शिवतराय शिवतराय नमो नमश्च च नमश्च च शिवतराय। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताय वरदमूर्तये नमो नमः। భక్తులకు విజ్ఞప్తి గద్దలగుంటపాలెం నెహ్రూ బొమ్మ సెంటర్లో వేంచేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి పూజా కైంకర్యములు ఎంతో విశేషముగా అంగరంగ వైభవోపేతముగా 15 రోజుల పాటు స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నవి. అందులో భాగంగా ఈ రోజున స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి పుష్పాలంకరణ, అదేవిధంగా పుష్పోత్సవ కార్యక్రమం, సహస్రనామార్చన, వివిధ రకములైనటువంటి కైంకర్యములతో స్వామివారికి పంచహారతి, మహాకుంభ దర్శనం, మహాహారతితో స్వామివారి యొక్క విశేష కార్యక్రమాలు జరపబడుతూ ఉన్నాయి. రేపు ఉదయం స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా జరపబడుతూ ఉన్నది. భక్తులందరి యొక్క ఆనందం కోసంగా ఎంతో విశేషమైనటువంటి యొక్క స్వామివారి ఉత్సవ కైంకర్యాలు నిర్విఘ్నంగా ఆర్ఎస్ ఈవెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో సమస్తమైనటువంటి భక్తుల యొక్క ఆకాంక్ష చేత వారి సహాయ సహకారాలతో జరుపుకుంటూ ఎంతో స్వామివారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని మరీ కోరుతూ ఉన్నాం.
ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నారు. రోజు మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. చాలా నిమజ్జన కార్యక్రమాలు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మేము ఇలానే అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం కానీ పూజా కార్యక్రమాలు జరుపుతాము. అలాగే గద్దలగుంటపాలెం నెహ్రూ బొమ్మ సెంటర్లో ఉన్న ఈ వినాయకుడికి ప్రత్యేకత చాలా ఉంది. ప్రతి సంవత్సరం మేము చేసే కార్యక్రమాలని పెంచుకుంటూ పోతూ ఈసారి సంవత్సరం స్వామివారికి దాదాపు 15 రోజుల పాటు పూజా కార్యక్రమాలు మరియు ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి స్వామివారికి అన్ని రకాల వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, తప్పెట్లు ఇలా మొదలగు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారిని ఊరేగింపుకి కొత్తపట్నం మేము ఊరేగించి తీసుకెళ్ళాలి, నిమజ్జనం చేయాలని కోరుకున్నాం కమిటీ తరఫున. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ స్వామివారి ఉత్సవానికి ఏర్పాటు చేసిన తర్వాత దాతలందరూ ప్రతి ఒక్కరికి ఈ మండపం కానీ ఈ విగ్రహాన్ని కానీ ఇలా ప్రతి ఒక్క రూపాయి నుంచి చందా ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి మా గద్దలగుంటపాలెం గణేష్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.